ఈ మధ్య న్యూస్లు వింటుంటే మానవత్వం చచ్చిపోయిందేమో అని అనిపిస్తుంది. అదేనండి, జగిత్యాల జిల్లాలో చిన్న పాపను చంపేసింది కదా, దాని గురించి మాట్లాడుతున్నా. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. ఒకే ఇంట్లో ఇద్దరు తోడుకోడళ్ళు ఉంటారు. పెద్ద కోడలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పెద్ద కోడలకే అన్ని ఇస్తున్నారు, పెద్ద కోడల్ని బాగా చూసుకుంటున్నారు అని చిన్న కోడలికి ఈర్ష్య పుట్టింది. ఆ పెద్ద కోడల్ని ఏదో ఒకటి చేయాలి అని చిన్న కోడలు అనుకుంది. ఫస్ట్ వాళ్ళ పిల్లోడిని చంపేయాలనుకుంది. తర్వాత ఎందుకో మనసు మార్చుకొని ఆలోచన పిల్ల మీదకి మళ్లించింది. ఆ పిల్లని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి పీక కోసి చంపేసింది. అలా చేసేటప్పుడు ఆ పిల్ల ఎంత విలువెల్లాడిపోయి ఉంటుంది. వద్దు పిన్ని అని ఎలా బతిమలాడుకొని ఉంటుంది. కొంచెం కూడా మనస్సాక్షి లేదు ఆవిడికి. పిల్లని అలా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు పెద్ద కోడలు పక్కన కూర్చొని దొంగేడుపులు ఏడ్చింది. కానీ పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి? తర్వాత అయితే ఆమెను పట్టేసుకున్నారు. అతి తెలివిగా ఈవిడ ఏం చేసిందో తెలుసా? వాళ్ళింటి బాత్రూమ్ లో కాకుండా పక్కింటి బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చంపేసింది. నింద వాళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి. కానీ పప్పులు ఉడకలేదు. ఈ రోజుల్లో అయినోళ్ళ కన్నా బయటోళ్లే మంచిగా ఉంటున్నారు. కొంచెం ఎదిగినా కొంచెం ఆనందంగా ఉన్నా ఎవ్వరూ ఓర్చుకోలేకపోతున్నారు. పైగా